నమస్తే అండి, నేను మీ సంజన. ఈరోజు మా కిచెన్ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మా కిచెన్లో ఏవేవి నేను ఎక్కడెక్కడ సర్దుకున్నానో ఒకసారి చూడండి. మీరు కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే నా కిచెన్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ స్టీల్వి. ఇవి ఓన్లీ రైస్ వేసుకోవడానికి, స్టోర్ రైస్ వేసుకోవడానికి పెట్టుకున్నానండి. పెయింట్ డబ్బాలు, ఫ్లోర్స్ కానీ అలాంటివి వేస్తానండి. అలానే మట్టి కుండలు మన యూట్యూబ్ ఛానల్లోకి రెసిపీస్ చేయడానికి తీసుకొచ్చాను, కానీ చేయట్లేదు. ఇక్కడైతే అన్ని కప్స్ ఉంటాయండి. అలానే ఇక్కడ ప్లాస్టిక్ వేర్ ఉంటుందండి మొత్తము. ఇక్కడ గ్రాసరీస్ ఉంటాయండి ప్లాస్టిక్ వాటిల్లో. ఇది మొత్తం స్టీల్ అండి. స్టీల్ ర్యాక్ ఇలా సర్దుకున్నాను నేను. ఇందులో అన్ని ప్లాస్టిక్వి ఉంటాయండి, కానీ అది గాజుది కనిపిస్తుంది కదా, అది వాటర్ బాటిల్ అండి. మా వారు తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ గాజువి అంటే చాలా ఇష్టము, దానికోసం తీసుకొచ్చారు. 2 తీసుకొచ్చారు. ఒకటి ఆల్రెడీ పగిలిపోయింది, మా పిల్లలు పగలగొట్టారు. అలానే ఇంకొకటి తీసి పైన పెట్టాను. ఇలా గాజు అన్నీ ఇలా సర్దుకున్నాను. వీటిలో ఫ్లోర్స్ వేస్తానండి ప్లాస్టిక్వి. వెనక అన్ని బాటిల్సే ఉన్నాయి. ఇవి గాజువి, ఏం ఫిల్ చేయలేదు, అలా షోకేస్ కోసం పెట్టాను. ఇవన్నీ స్టీల్ అండి. వీటిల్లో కూడా చాలా వరకు ఎంటీనే ఉన్నాయి. ఉప్పు కారము ఎక్కువ గాజు వాటిల్లోనే వేయాలంటండి. కాకపోతే నేను పింక్ సాల్ట్ ఒకటి వేసి పెట్టాను. ఇవన్నీ గ్రాసరీస్ ఉంటాయండి అన్నిటిలో కూడా. ఈ మట్టిది జగ్గు మేము యూజ్ చేయట్లేదు వాటర్ కోసము. అలా అని నైఫ్స్ అవన్నీ వేసి పెట్టుకున్నాను, ఈజీగా తీసుకోవడానికి వస్తుందని. అలానే మనకి వెజిటేబుల్ స్టాండ్లో అన్ని స్పూన్స్, గరిటెలు అన్నీ వేసి పెట్టుకున్నాను. ఇలా స్టవ్ కింద అయితే ఇలా సర్దుకున్నానండి. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా సర్దుకున్నానో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.